పవన్ కళ్యాణ్ శబ్దం చేసుకొచ్చున్నాడు, ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డి నోటిపిస్తాను, ఇంట్లో కూర్చోబెడతానని చెప్పి చేయబోతున్నాడా సార్? అయినా చేస్తాడా? పవన్ కళ్యాణ్ మాటలు ఇంతకు ముందు కూడా మనం చూసామండి. గత ఎలక్షన్ టైంలో కూడా మనం చూసాం. ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం నేను ఓడించేస్తాను అది ఇది అని చెప్పేసి ఎలక్షన్కి ముందు బేరాలు పలుకుతాడు. తర్వాత ఏమంటాడు, గాజు గ్లాసు పగిలే కొద్దీ పదునే కొద్దీ అంటాడు. ఇప్పుడు ఈ ఎలక్షన్లో కూడాను ఇంకా ఎక్కువ పగులుద్ది, ఇంకా పదునుగా మారుతుంది, ఆయనకే గొంతు కోసుకుంటుంది అది. అవునా? అవును సార్. ఎలా ఉండబోతుంది సార్? ఎందుకంటే ఇక్కడ కూటమి ఎఫెక్ట్ ఉంది కాబట్టి కూటమి ఇంపాక్ట్ ఏమి ఉండదంటారా? కూటమి ఎప్పుడైతే వాళ్ళందరూ కలిసారో అప్పుడు జనానికి ఇండికేషన్ వెళ్ళింది. వాళ్ళు ఏంటంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి బలవంతుడు కాబట్టి వీళ్ళందరూ కలుస్తున్నారని ప్రతి పేదవాడికి కానీ ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. ఎవరైనా అంటే సినిమా మోజులో పడిన కొంతమంది పిల్లలకు మాత్రమే అర్థం కాదు, వాళ్ళకి అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు కాబట్టి వాళ్ళు ఎగురుతారు. కానీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని పిల్లల్ని కూడా ప్రెజర్ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలక్షన్ వస్తే ఒక డ్రామా ఆడడం అలవాటు అయిపోయింది, అదే కోడికత్తి అదే రాయి ఇష్యూ అంటున్నారు, నిజమా? ఒక్క మాట చెప్పవచ్చండి, అంత ఎత్తులో ఉన్న వ్యక్తి కింద నుంచి రాయితో కొడితే అదే విషయంలో పవన్ కళ్యాణ్ కొట్టించుకోమనండి. అసలు గాయం అనేటప్పుడు జగన్మోహన్ రెడ్డికి రక్తం వచ్చేలాగా గాయం కనిపిస్తుంటేమో అది డ్రామా అంటారు. ఈయనకి అసలు ఏమాత్రం గాయం కాదు, కనీసం చిన్నది కూడా గీరుకుపోదు, కానీ బ్లేడులతో కోసేస్తున్నారు అంటారు. మరి ఏది నిజం? ఎవరు డ్రామాలు ఆడుతున్నట్టు? కరెంటు పోయిందని అని చెప్పేసి విజయవాడలో కరెంటు తీసేస్తే నన్ను చంపడానికే కరెంటు తీసేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ డ్రామాలు ఆడాడు. ఆ రోజు కూడా కరెంటు పోలే, కానీ ఇప్పుడు కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళు కోసేస్తున్నారు, బ్లేడులతో కోసేస్తున్నారు అంటున్నారు. పాపం ఎక్కడెక్కడ తెగిపోయిందో చూపించుకోలేని ప్లేసుల్లో తెగిపోయిందేమో. అందుకే ఆయన డ్రామాలు అనేది ఆయన నుంచి వస్తాయి. ఎలా ఉండిపోతుంది సార్? 175 అని జగన్ గారు చెప్తా ఉన్నారు. 175 కాదు కదా, మీకు 40 స్థానాలకే పరిమితం చేస్తామని కూటమి చెప్తుంది. 40 స్థానాలు పరిమితం కాబోతున్నారా జగన్ గారు? జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజకీయంగా ఏమైనా ప్లాన్ చేయాలన్నా ఆయన ఒక చెస్ ప్లేయర్ అండి. ఖచ్చితంగా ఆయనకంటూ కొన్ని స్థానాలు, ఒక 100 స్థానాల వరకు పటిష్టంగా ఉన్నాయి. ఇవి నా స్థానాలు, ఇందులో గెలుపులో డోకా లేదు అని అనుకుని మిగతా వాటిని మాత్రమే ప్రయోగాలు చేశారు. అంటే ఇప్పుడు నా అంచనా ప్రకారం ఆయన ప్రతి నియోజకవర్గాన్ని ఫోకస్ చేస్తున్నారు. ఓవరాల్గా మనకి ఇన్ని వచ్చేస్తాయని కాదు, ప్రతి నియోజకవర్గాన్ని ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 162+ వస్తాయండి. 160 పక్కా ఎక్కువే వస్తాయి, పక్కగా వస్తాయి. ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు, ఏముండదండి. ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు. మోదీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా ఉండి ఆయన ఎక్కడైతే పోటీ చేయడానికి పర్మిషన్ ఇస్తారో, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇక్కడ అయితే అభ్యంతరం లేదా అని అడిగి అక్కడే పోటీ చేస్తారు ఖచ్చితంగాను. మనకి అంతెందుకు, మనకి ఆయన ఉన్నారు ఎవరు, ఆర్ఆర్ఆర్ రఘురామకృష్ణరాజు, ఆయన పరిస్థితి ఏమైంది? లాస్ట్కి ఎంపీ కోల్పోయి తన నియోజకవర్గం కోల్పోయి పక్క నియోజకవర్గంలో అంటే ఉన్న స్థానం నరసాపురం కోల్పోయి పక్క దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ లోకల్ వాళ్ళందరూ ఆయనకు సహకరిస్తారా? అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి పంపించారు అనుకోవచ్చు కదా మనం. ఆయన ఇబ్బంది పెట్టాలన్నా కూడా ఈయన ముందు గెలవాలి కదా. పక్క నియోజకవర్గంకి వెళ్ళి వేరే దగ్గరికి వెళ్ళి గెలిచేస్తే అక్కడ ఆల్రెడీ ఉండిలో ఎంత రచ్చ జరిగింది ఈ మధ్య చూసారు కదా. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా దారుణంగా హీనంగా ఓడిపోతున్న వ్యక్తి ఎవరైనా అంటే RRR. రాజకీయంగా కూడా మ్యాక్సిమం ఆయన జీవితం సమాధి అయిపోయినట్టే. ఆడవాళ్ళకి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి మహిళలకి ఏం చేస్తాడు, రాష్ట్రానికి ఏం చేస్తాడు అనేది పవన్ కళ్యాణ్ అన్నమాట. ఒప్పుకుంటారు అది? సొంత ఆడవాళ్ళకి అంటే నలుగురు పవన్ కళ్యాణ్ తన కుటుంబానికి న్యాయం చేయలేదు, దూరంగా ఫామ్ హౌస్లో ఉంటాడు. అలాగే మొదట విశాఖపట్నంకి న్యాయం చేయలేదు, దూరంగా వెళ్ళిపోయి అక్కడ రేణుదేశాయ్ గారిని ఇదయ్యాడు, అక్కడ న్యాయం చేయలేదు. అక్కడ న్యాయం చేయకుండా రష్యా వెళ్ళాడు, రష్యాలో కూడా న్యాయం చేశాడా? అక్కడ కూడా న్యాయం చేయలే. ఎక్కడ కూడా కుటుంబానికి, తనని నమ్ముకున్న వారికి, తన పిల్లలకి, తన సొంత కొడుకునే తను నా కొడుకు కాదు అని కోర్టులో వేశాడు. మరి అలాంటి వ్యక్తిని ఏమంటాం? అందుకు వాళ్ళ కుటుంబానికి ముందు ఆయన న్యాయం చేసుకుంటే మిగతా వాళ్ళని ఆయన అనొచ్చు. అంతేనా? అంతే. 175లో 162 స్థానాలని చెప్పేశారు. అవును, ముఖ్యమంత్రి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అవుతారు, నమ్మకం ఉందా? 100%. 162 వచ్చిన తర్వాత ఇంకా అవ్వకపోవడం ఏముంది? పక్కా కదా, ఖచ్చితంగా అవుతారు. కీరోలు ఎవరు పోషించిపోతున్నారు సెంట్రల్లో ఈసారి? సెంట్రల్లో బీజేపీ అండి, బీజేపీ అందులో నో డౌట్.